హాయ్ అండి, ఇది పార్ట్ 2 అండి. కంటిన్యూ వీడియో. బాగా ఫ్రై చేసుకున్నాం కదండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కారము, గరం మసాలా, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిల్లీ సాస్, ఆరిగనో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసి బాగా కలుపుకుందామండి. బాగా ఫ్రై అయింది కదండి, ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు షెజ్వాన్ సాస్ తీసుకోవాలి. ఒక 3 స్పూన్స్ తీసుకోండి, సరిపోద్ది. మనం ఏ విధంగా అయితే పాస్తా తీసుకుంటామో దానికి తగ్గట్టు దాని క్వాంటిటీ ప్రకారంగా వేసుకుందాము. ఇప్పుడు పాస్తా వేసుకొని బాగా మెత్తగా చేసుకున్నాం కదండి. బాగా ఇప్పుడు దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈవెన్గా మొత్తంగా కలుపుకొని మొత్తంగా కలుపుకున్నాం కదండి. నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా తీసుకొని దాన్ని సిజర్తో చిన్న చిన్న ముక్కలుగా పైన గార్నిష్ చేసుకుందాము. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని సాల్ట్ చూసుకోండి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటారేమో చేసుకోండి. నెక్స్ట్ ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని మా పిల్లలకి ఇద్దరికి టేస్ట్ చూపిద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అమ్మ కోసం పాస్తా చేసింది. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్దాం. ఓకేనా సిమ్రు? ఇదిగోండి గాయ, చూడడానికి అయితే చాలా బాగుంది పాస్తా. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. మంచి కారంగా వెజిటేబుల్స్ తగిలితే సూపర్గా ఉంది. ఇప్పుడు మా చెల్లెకి పెడదాం. Morning guys, please like, subscribe channel. Bye bye. So please like, share, comment and subscribe to our channel. And పక్కన bell icon కూడా press చేయడం మర్చిపోవద్దు. Okay, bye guys.